ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం కూడా నడుము సన్నగా ఉండి బొజ్జ లేకుండా ఉంటే చూడముచ్చటగా ఉంటాం. ఏ బట్ట కట్టుకున్నా, ఏ ఆభరణాలు పెట్టుకున్నా, కాస్త మనకు మనం చూసుకున్నా అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. కానీ ఇంత బొజ్జ పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా అది ముందుకొచ్చి వేలాడుతూ అట్లా కనపడింది అనుకోండి, పాపం మిమ్మల్ని మీరు రెడీ అయ్యి అద్దంలో చూసుకునేటప్పుడు అబ్బా ఈ యొక్క పాడు పొట్ట లేకుండా ఉంటే ఎంత బాగుండేది, దీన్ని అర్జెంటుగా ఇప్పుడు కోసి పక్కన పడేస్తే ఎంత బాగుంటుందని ఫీలింగ్ వస్తుంది. కొంతమంది ఇప్పుడు స్నానాలు చేసే బాత్రూంలో కూడా పెద్ద అద్దాలు పెట్టుకుంటున్నారు. బట్టలన్నీ విప్పితే వాళ్ళ విశ్వరూపం కనపడుతుంది అక్కడ. ఇక దాన్ని చూసి పాడు బొజ్జ, ఇది లేకపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది. మరి అలాంటి పొట్టను పూర్తిగా తగ్గించాలన్నా, పొట్టను పోగొట్టుకోవాలంటే బెస్ట్ టెక్నిక్ ఉంది. మీరు అసలు పొట్ట ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలి. మనందరికీ పొజ్జొచ్చిన వాళ్ళు ఎవరిని తీసుకున్నా ఫుల్గా తినటం ఇష్టం. కొంతమందికి అయితే ఫుల్గా తాగటం కూడా ఇష్టం. ఫుల్గా తినటం తాగటం వల్ల ఎంతంటే సందు లేకుండా నిండుగా నింపేస్తారు. అందుకని పొట్ట నింపే కొద్దీ బోర్లాగా సాగుతుంది. యావరేజ్న పొట్ట లీటర్ కెపాసిటీ ఉంటుందండి ఎక్కువ మందికి, యావరేజ్ కెపాసిటీ. ఈ పొట్ట వాడే కొద్దీ ఇక నింపే కొద్దీ బోర్లాగా సాగి 2 లీటర్లు కూడా సాగుతుంది. ఇంకా కొంతమందికి 3 లీటర్లు 3.5 లీటర్లు కూడా సాగుతుంది. అందుకని నింపే కొద్దీ సాగి ఇక వెనక్కి వెళ్ళటానికి వెన్నుపోస అడ్డు ఉంది. ఇక వెనక్కి వెళ్ళటానికి లేదు కాబట్టి ఇక ముందుకు వెళ్ళటం మొదలెడుతుంది. అందుకని ముందుకు పెరిగే కొద్దీ మనకి అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ సాగిన బొజ్జ బాగా ఒక 30 రోజుల్లో మీకు బ్రహ్మాండంగా ఫ్లాట్గా కాస్త లెవెల్గా అవ్వాలంటే కూడా భలే స్పీడ్గా తగ్గి పొట్టను ఫాస్ట్గా తగ్గించే బెస్ట్ డైట్ టెక్నిక్ నేను చెప్తాను. అప్పుడు నేను చెప్పిన దేన్ని ఆచరించినా మీకు ఒక సైడ్ ఎఫెక్ట్ రాదు. కాకపోతే నేను చెప్పే నియమాలు అందరు చెప్పే నియమాల కంటే కష్టం. అది మీరంటాం కాదు, నేనే చెప్తాను. అందుకనే కదా నేను 25-30 ఏళ్ళ నుంచి చెప్తున్నందుకు కూడా అందరూ ఎంతో ఫేమస్ అయి ఉంటారు 1-2 ఏళ్లలోనే. కానీ 30 ఏళ్ళ నుంచి చెప్తున్నా, నేను చెప్పే కార్యక్రమాలు ఎక్కడన్నా కనపడితే పెద్ద చూసేవాళ్ళు తక్కువ, ఛానల్ తిప్పవతల పడేస్తారు నా కార్యక్రమాలు టీవీలో కనపడితే. ఎందుకంటే అన్నీ కష్టమైన నియమాలు చెప్తాడు, అన్నీ మానేయమంటాడు, నోరు కట్టుకోమంటాడు అని నేనంటే అంత కోపం అందరికీ. మరి మీకు అందరు చెప్పే మార్గాలు మీరు విన్నారు, కానీ రిజల్ట్స్ వస్తాయి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేకం వచ్చేస్తాయి. ఎప్పుడైనా సరే మీకు దెబ్బ తగిలితే కదా మీ మైండ్ మారేది. అన్నీ చూశారు, అన్నీ విన్నారు, అన్నీ తిన్నారు, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. ఇక నేను చెప్పేది ఒకటే, 0 సైడ్ ఎఫెక్ట్ మార్గం. సేఫ్ అండ్ హెల్దీ, ఎప్పటికీ నష్టం ఉండదు. మీరు ఒకదానికోసం పొట్ట తగ్గటం కోసం చేశారనుకోండి, మీకు అసలు బోనస్లాగా 10-20 ఫలితాలు వస్తాయి. అసలు వెలకట్టలేనన్ని ఫలితాలు, లెక్కలేనన్ని ఫలితాలు వస్తాయి పొట్ట కోసం మీరు నేను చెప్పేది ఫాలో అయితే. ఏం చేయాలో తెలుసండి? కొంచెం మీకు నమలటానికి దంతాలు ఉంటే చాలు, కొంచెం సమయం ఉంటే చాలు, కొంచెం న్యాచురల్ ఫుడ్ తినడానికి, రా ఫుడ్ తినడానికి మీకు ఇష్టం ఉంటే చాలు. అసలు ఉప్పు నూనెల ప్రభావం ఉండదు, ఇక వండుకునే పని ఉండదు. ఇళ్ళు వాకిళ్ళతో ఆడవాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు నాకు చేసి పెట్టట్లేదు, వీళ్ళు నాకు కుదరట్లేదు, వాళ్ళు వడ్డించట్లేదు, నాకు సమయానికి వీళ్ళు అందించట్లేదు, ఈ గొడవే ఉండదు. ఇక ఇప్పుడు నేను చెప్పే ఫుడ్ ఫాలో అవ్వండి. బెస్ట్ టెక్నిక్ పొట్ట తగ్గించేయటానికి. ఉదయం మీరు 1.5 లీటర్ నీళ్ళు లేచిన వెంటనే త్రాగేసేయండి, మోషన్కి వెళ్ళిపోండి. ఇంకా డీటెయిల్డ్గా మోషన్ అవ్వటం, నీళ్లు తాగే టెక్నిక్లు యూట్యూబ్లో చూసుకొని తెలుస్తుంది. 1 గంటన్నర పొట్ట తగ్గే ఎక్సర్సైజులు, ఆసనాలు మామూలుగా చేసుకోండి. మీరు ఏం చేయాలో, ఎలాంటి ఎక్సర్సైజులు చేస్తారు, సూర్య నమస్కారాలు బాగా చేయండి. రోజుకు ఒక్కొక్కటి పెంచుకెళ్ళండి. శుభ్రంగా ఒక 70, 80, 100 సూర్య నమస్కారాలు, 101 సూర్య నమస్కారాలు ఎవ్రీడే చేయాలని టార్గెట్ పెట్టుకొని మీరు తీసేస్తారు. శుభ్రంగా పొట్ట కొవ్వు కరిగిపోతుంది. పొట్ట తగ్గే ఉత్తాన పాదాసన్, నౌకాసన్ బాగా బెస్ట్ ఆసనాలు ఈ 2. ఆ 2 ఆసనాలు ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు ఈ 2 ఆసనాలు రిపీట్ చేసుకోండి. సాధ్యమైనంత ఎక్కువసేపు ఉంటానే ట్రై చేయండి. ఇక ఆహార నియమాల్లో వ్యాయామాలు ఉదయం పూర్తవుతాయి మీకు.
పూర్తయిన తర్వాత మళ్ళీ రెండోసారి నీళ్లు తాగండి, 1.5 నుంచి 1.5 మళ్ళా మనసు పెట్టేసేయండి, మోషన్ అయిపోతుంది. మార్నింగ్ 2 టైమ్స్ కంపల్సరీ మోషన్ అయ్యేటట్టు చేసుకోండి. మీరు 10 లోపు నీళ్లు వ్యాయామాల మీద ఉండండి. 9:30, 10ంటికి 1 గ్లాస్ జ్యూస్ తాగండి, వెజిటబుల్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ మీ ఇష్టం. 9:30 to 10 అది ఆ సమయంలో తాగండి. 10 వరకు ఆగితే ఇంకా మంచిది, దోషం ఏమి లేదు. పొద్దున పూట ఏమీ తినకుండా పొట్ట ఖాళీగా ఉంచితే కొవ్వు కరగటానికి బెస్ట్ సొల్యూషన్ అనమాట ఇది. ఇక 10 గంటలకు 1 గ్లాస్ జ్యూస్ 250 ml జ్యూస్ తాగితే చాలు, వెజిటబుల్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ తాగేసేసి గంట పావు గ్యాప్ ఇవ్వండి. ఈలోపు జ్యూస్ ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉంటుంది కదా, డైజెషన్ అవుతుంది, అబ్జార్బ్ అయిపోతుంది, ఫ్రీగా ఉంటుంది, మీకు మంచి ఆకలి మొదలవుతుంది. జ్యూస్ తాగితే పొయ్యి రాజేసినట్టు అనమాట, పొట్టలో ఆకలి రగిలించినట్లు అనమాట. ఇక ఆకలి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. 11 to 12 మీరు నేను చెప్పే లంచ్ తీసుకోవాలి. ఇక ఈ లంచ్లో 3 రకాల మొలకలు పెట్టుకోండి. మొలకలకి కాస్త ప్లేట్లో వచ్చిన మొలకల గింజలన్నిటిని ఇట్లా అనండి, మంచి గింజలు వస్తాయి, అన్నీ ఏరుకోండి. పెసలు, బొబ్బర్లు, శనగలు లాంటి 3 గింజల్ని, ఒక దోసెడు గింజలు తీసుకోండి, అన్ని మొలకలు. వీటికి దానిమ్మ గింజలు కలిపేసేయండి, చక్కగా ఉంటాయి. దీంట్లో ఒక 10, 20, 25 సరే ఎన్ని లడ్డుల్లో కిస్మిస్లు వేస్తాం కదా, 50 అయినా వేసుకోండి, నష్టమే ఉండదు. ఆ కిస్మిస్లు కాస్త అన్ని కలిపేసుకోండి. ఖర్జూరాలు ఏం చేస్తారు, ముక్కలు కట్ చేసి ఖర్జూరాలు ఒక 5-6 చిన్న ముక్కలుగా ఖర్జూర ముక్కలు కలపండి. దానిమ్మ గింజలు, కిస్మిస్, ఖర్జూర ముక్కలు. అంటే డయాబెటీస్ ఉన్న ఖర్జూరాలు కొంచెం తగ్గించుకోండి, కిస్మిస్లు వేసుకోండి, దానిమ్మ గింజలు వేసుకోండి, ఏం కాదు. ఆ కొద్దిదానికి డయాబెటీస్ ఏం పెరగదండి మీకు. ఇక ఈ మొలకలు ఇవి కలుపుకుంటే చాలా ఈజీగా మొలకలు వెళ్ళిపోతాయి. పచ్చి టేస్టు నాకు బాగోలేదనే ఫీలింగ్ రాదండి. పుల్లగా ఉంటాయి కొద్దిగా కిస్మిస్ కలిపినందువల్ల, దానిమ్మ గింజల వల్ల పులుపు ఉంటుంది, ఖర్జూరం తీపిగా ఉంటాయి. ఈ లాలాజలం బాగా వస్తుంది. ఈ 3 కాంబినేషన్ మొలకల్లో కలిపేసి మీరు బౌల్లో కాస్త స్పూన్ వేసుకుని ఆఫీస్కి పట్టుకెళ్ళిపోండి, ఆ సమయంలో తినేసేయండి. పని చేస్తూ కూడా తినొచ్చు, మీకేం ఇబ్బంది ఉండదు, వర్క్ ఏం ఆపక్కర్లా. ఎవరు మిమ్మల్ని అట్లా తింటున్నందుకు కూడా, ఆఫీసులో పనిచేస్తూ టీ తాగట్లేదండి, పనిచేస్తూ బిస్కెట్లు తింటలేదా, ఇప్పుడు మొలకలు తినండి. మీరేం టైం వేస్ట్ చేయక్కర్లా, నోట్లో స్పూన్ వేసుకోండి. ఇప్పుడు నేను రోజు 1.5 సేపు తింటా డిన్నరు మొలకలు, ఫ్రూట్స్. నేను కన్సల్టేషన్లో ఉండి అందరు ఎదురుగుండా తింటూనే కన్సల్టేషన్లో మాట్లాడుతుంటాను, నా పనే వాపనం. ఎందుకంటే మనం వాటి కోసం టైం వేస్ట్ చేయక్కర్లేదు. మీరు ఎక్కడైనా ఉద్యోగ వ్యాపారాల్లో పెట్టుకోండి, ఆ బౌల్లో అట్లా వేసుకుని స్పూన్తో తినేసేసి తర్వాత ఏదన్నా ఒక ఫ్రూట్ తినండి. మీకు ఆ టైంలో కన్వీనియంట్గా ఉండే ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కాస్త పట్టుకెళ్ళి కర్బూజా కోసుకు తినండి, లేదా 2 జాంపళ్ళు తినేసేసేయండి, లేకపోతే 10 రేగికాయలు తినేసేయండి, లేకపోతే ఒక యాపిల్ పట్టుకెళ్ళి అట్లా తినేసేయండి. ఏదో ఒకటి కన్వీనియంట్గా మీరు మొలకలు తినేసి ఫ్రూట్ తినేయండి. ఇది లంచ్ మీకు 11 to 12 లోపు అయిపోతుంది అనమాట ఇది. ఇక మధ్యాహ్నం 4:30 వరకు ఇక నీళ్లు తాగుతూ ఉండండి. 12కి తిన్నామనుకోండి, 2 నుంచి 4:30 వరకు నీళ్లు తాగండి. అప్పుడు 1 గ్లాస్, అప్పుడు 1 గ్లాస్, అప్పుడు 1 గ్లాస్. ఇక మీరు లంచ్ బ్రేక్లో కూడా వర్క్ చేసుకోవచ్చండి. నిద్ర రాదు, మత్తు ఉండదు, బద్ధకం ఉండదు. ఎంత అలర్ట్గా, ఎంత యాక్టివ్గా ఉంటారంటే అసలు పుట్టాకెప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను అన్నందుకు మీరు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. అసలు ఒక్క నెల రోజులు మీరు లైఫ్లో వదలరేకి ఇట్లాంటివి. ఏ ఒక్కళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఏ డాక్టర్కి తెలియదు, ఏ సైంటిస్ట్కి తెలియదు, ఏ డైటీషియన్కి, న్యూట్రిషనిస్ట్కి తెలియదండి ఎక్స్పీరియన్స్. ఒక్క ఋషులకు తెలుసు, లేకపోతే మా బోటి తిన్న న్యాచురోపతి ఫాలోవర్స్కి తెలుసు ఇది. అంటే మీరు పుట్టాక అసలు ఇంత హాయిగా, ఇంత గొప్పగా, ఇంత సంతృప్తిగా, ఇంత ఆనందంగా డే అంతా ఇంత అలర్ట్గా ఉండే ఎక్స్పీరియన్స్ మీకు లేదంటే మీరు ఒక్కసారి చూస్తే చాలు, అప్పుడు మీరు ఫీల్ అవుతారు. ఏంటి పాడు, ఉడికిన దోశలు, పూరీలు, అన్నాలు తినేసి బద్ధకంగా, మత్తుగా ఎంత డల్లగా ఉన్నామో ఇట్లా తిన్న తర్వాత మీకు అర్థమవుతుందన్నమాట. అలా చేసి చూడండి. ఈవినింగ్ 4:30కి ఆఫీసుల్లో ఎక్కడున్నా సరే 1 గ్లాస్ జ్యూస్ తెప్పించుకోండి, ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ. ఎప్పుడన్నా ఫ్రూట్ జ్యూస్ లేనప్పుడు కొబ్బరి నీళ్ళు తాగండి, లేదా చెరుకు రసం ఏదైనా త్రాగండి. ఫ్రూట్ జ్యూస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేనప్పుడు ఆ రెండిట్లో ఏదన్నా 4:30కి ఒకటి తీసుకోండి. ఇక 5:30 ఆ సమయానికి 1 అవర్కి మంచి ఆకలి రగులుకుంటుంది జ్యూస్ తాగినందువల్ల.
5:30 to 6 మీ డిన్నర్ టైం. డిన్నర్లో ఒక 10-15 బాదం పప్పులు, 15 అయినా 20 అయినా పెట్టుకోండి. కొంచెం వాల్నట్సు, జీడిపప్పులు ఒక 10-15, పిస్తాలు ఒక అన్ని. ఇవన్నీ ప్రొద్దునే విడివిడిగా కప్పుల్లో నీళ్లు పోసి విడివిడిగా నానబెట్టుకోండి. లేకపోతే గుంటల బాక్సులు ఉంటాయి, అందులో పోసి నానబెట్టుకుని బాక్స్ పట్టుకెళ్ళిపోండి. ఈవినింగ్ సమయానికి నాని ఉంటాయి ఇంటికి రాని వాళ్ళందరూ. అవి అవకాశం ఉంటే తొక్క తీసి ఇంట్లో వాళ్ళు పెడితే అట్లా తీసుకోండి. కుదరినప్పుడు కడిగేసుకుని తొక్కతో పాటు అని వాటిని తినేసేయండి. ఎండు ఖర్జూరాలు ఒక 5-6, 7-8 పెట్టుకోండి. 7-8 ఎండు ఖర్జూరాలు నంచుకుంటే ఇవి తినండి. చక్కగా మంచి బెల్లం నంచుకున్నట్టు ఉంటాయి ఎండు ఖర్జూరాలు నంచుకుంటే. అవి తినేసి మీరు ఏదన్నా బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ, ఒక జామకాయ, ఒక అరటిపండు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోండి. ఒక అరటిపండు తినండి, ఒక జామ పండు తినండి. కర్బూజా, బొప్పాయి, పుచ్చకాయ లాంటి కడుపు నింపడానికి వాడుకోండి. ఇది డిన్నర్. ఇట్లా మార్నింగ్ అండ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ ఇట్లా తీసుకోండి. మీకు ఇంకా కొవ్వు బ్రహ్మాండంగా కరుగుతుంది. అసలు ఈ ఆహారం మీరు కడుపు నిండా తిన్నా బొజ్జరాదు. కడుపు తగ్గిపోతుంది, పొట్ట తగ్గిపోతుంది. అసలు మీరు ఎప్పుడన్నా వారానికి ఒకసారి సోడియం టెస్ట్ చేసుకోండి. సోడియం, పొటాషియం అనే బ్లడ్ టెస్ట్. ఎందుకంటే కొంతమందికి రా ఫుడ్ తినేటప్పుడు క్వాంటిటీ సరిగ్గా తినరనుకోండి, బ్లడ్లో సోడియం, పొటాషియం ఈ సాల్ట్స్ తగ్గుతాయి. 125 వరకు ఏం రిస్క్ ఉండదు, అంతకంటే తగ్గకుండా మనం జాగ్రత్త పడాలి. తగ్గిందనుకోండి కొంచెం కొబ్బరి బొండాలు 1-2 తాగేసేయండి. సోడియం 135 అండ్ అబోవ్ ఉండాలి. 125 వరకు రిస్క్ ఉండదు. 130 లోపు వచ్చినప్పుడు కొబ్బరి బొండాలు 2 తాగేయండి, తగ్గవు. అంతకంటే తగ్గితే ఎప్పుడన్నా ఎలక్ట్రాల్ ప్యాకెట్ ఒకటి కలుపుకు తాగండి, సెట్ అవుతుంది. 10 రోజులు మీకు వారం రోజులు సెట్ అయిందనుకోండి, అలవాటు అయితే ఇక సోడియం తగ్గదు. కొత్తలో తినలేక తగ్గినా అక్కడి నుంచి బాడీ న్యాచురల్ సాల్ట్స్కి ఫుడ్లో ఉండే సోడియం, పొటాషియమే చాలా ఎక్కువ ఉంటుంది, ఇక తగ్గవన్నమాట మీకు. ఇంకట్లా టెస్ట్ చూసుకుంటూ కంటిన్యూ చేస్తారు. ఇక సోడియం, పొటాషియం ఒక 20 రోజులు, నెల రోజులు తగ్గదు అనుకోండి, ఇక ఎవ్వరికీ తగ్గదు. ఇక అట్లా అలా చూసుకుంటూ మీరు చేయండి. ఒక 30 days అని పెట్టుకోండి. తర్వాత తిందామా మానేద్దాం అనే విషయం తర్వాత. ఒక్క నెల రోజుల్లో మీకు పొట్ట ఎన్ని ఇంచులు తగ్గుతుందో మీరు టేప్ పెట్టి కొలుసుకు చూసుకోండి. నేను చెప్పిన తప్పు అయితే. అసలు కొలెస్ట్రాల్ ఏంటి, ట్రైగ్లిజరైడ్స్ ఏంటి, అలాగే ఇండైజెషన్ సమస్యలు ఏంటి, అసలు ఎంత పోతాయో మీకు బ్లడ్లో ఉండే మరి ఫ్యాట్స్ కానీ ఇట్లాంటివి ఎంత బాగా తగ్గుతాయో, నోటి దుర్వాసన పోవటం ఏంటి, మలం ఎంత జాడించి వెళ్ళిపోతుందో, నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది, అసలు మైండ్ ఎంత షార్ప్గా యాక్టివ్గా ఉంటుందో, అసలు మత్తు బద్ధకం ఉండదు. అట్లాగే బ్లడ్లో ఉండాల్సిన అన్ని న్యూట్రియంట్స్ కరెక్ట్గా వెళ్ళి ఇమ్యూనిటీ పవర్ భలే పెరుగుతుంది. అసలు ఎన్ని ఫలితాలో మీకు ఇట్లా కనుక చేస్తే మీరు ఏ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ కానీ, ఏ ఐరన్ క్యాప్సూల్స్ కానీ ఏ వాడక్కర్లు, అన్నీ వెళ్ళిపోతాయి ఈ రకమైన ఫుడ్లో. 2 జ్యూసులు, ఇంత మొలకలు, ఇన్ని విత్తనాలు, ఇన్ని పళ్ళు తింటున్నామంటే చక్కటి అమృతాహారం తిని అదృష్టం ఎంతమందికి ఉందండి ఈ భూమి మీద. అందుకని పుట్టాక ఒక్కసారి అలాంటి ఆహారం తినకుండా మరి మనం దేహాన్ని వదిలేస్తే ఎట్లా? అందుకని ఒక్కసారని ఎక్స్పీరియన్స్ చేయండి అదృష్టమైన ఆహారాన్ని. మీరు తిని చూడండి, చక్కగా పొట్టను ఫ్లాట్గా చేసుకోండి. మరి ఇట్లా చేస్తూ ఏ డౌట్స్ వచ్చినా సరే ఆశ్రమానికి ఫోన్ చేశాక సలహాలు తీసుకోండి. ఇబ్బందులు ఏమండి. ఉడికిన ఆహారం జోలికి వెళ్లకుండా ఒక నియమంగా పెట్టుకోండి. 30 days వ్రతంలాగా పెట్టుకుని ఫాలో అయ్యి చూడండి. 30 days బాగుంది, ఇంకొక 60 days అని పెట్టుకున్నప్పుడు ట్రై చేసి చూడండి. 60 days బాగుంది కాకపోతే 90 days అని పెట్టుకున్నట్ల 3 months చేయండి. మొత్తం పొట్ట ఫ్లాట్గా అయిపోయి ఇక రోడ్డు మీద చేయి పెడితే ఎట్లా ఉంటుంది, గోడ మీద లైన్గా ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ తీసేసినట్టే రోడ్డు మీద, అలా మీ పొట్ట ఫ్లాట్ అయిపోతుంది అన్నమాట. అట్లా మారదామని ఆశిస్తూ నమస్కారం, సెలవు.